శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. నందమూరి ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? ఎస్, నందమూరి తేజస్విని. నందమూరి బాలకృష్ణ గారి కూతురు, నందమూరి ఎన్టీఆర్ గారి మనవరాలు. ఆవిడ ఇప్పుడు సినిమా రంగం వైపు ఒక హీరోయిన్గా రాబోతుంది అనేటువంటి మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అసలు నిజంగానే ఏంటి, నిజంగానే వస్తుందా అంటే అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రీసెంట్గా ఆమె ఒక బంగారానికి సంబంధించినటువంటి ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా కొన్ని యాడ్లు కూడా చేశారు. ఆ తర్వాత అడపా రీసెంట్గా సారంగధర్య అనేటువంటి రీల్స్ అవన్నీ కూడా కొంచెం ఎనర్జెటిక్గా డాన్స్ పర్ఫార్మెన్స్లు చేస్తూ ఆమెలో ఉండేటువంటి ఆ నైపుణ్యాన్ని బయట ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనందరికీ తెలుసు, నందమూరి ఫ్యామిలీ అనేటువంటిది నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ వస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయన వారసుడిగా బాలకృష్ణ గారు వచ్చారు. ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకు మించినటువంటి స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అది కొనసాగుతున్నటువంటి ఈ టైంలో నెక్స్ట్ తరానికి సంబంధించి మోక్షజ్ఞానే వారసుడిగా అందరూ అనుకున్నారు. బట్ అందరినీ ఊహించినటువంటి విధంగా, ఎవరు ఊహించినటువంటి విధంగా ఇప్పుడు మోక్షజ్ఞ కాకుండా నందమూరి బాలకృష్ణ గారి కూతురు, చిన్న కూతురు తేజస్విని గారు రావాలని అనేటువంటి ఆలోచన చేయటం నిజంగానే హర్షించదగ్గ విషయం. నార్మల్గా పెద్ద హీరోలకు సంబంధించినటువంటి ఎవరో కూడా హీరోయిన్గా బయటకు వచ్చి ఇలా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ ఫీల్డ్లో కొనసాగటం అనేది జరగల. గతంలో కృష్ణ గారి అమ్మాయి మంజుల గారు కూడా రావాలని ప్రయత్నించారు. కొంతమంది కృష్ణ గారి అభిమానులే వద్దు అని చెప్పి ఆపారు అనేటువంటి చేసినా కూడా ఆమె అడపా డైరెక్షన్ ఫీల్డ్ కావచ్చు, హీరోయిన్గా కొన్ని సినిమాలు కూడా చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో కూడా ఆమె చేసుకుంటూ ఆమె ఇంట్రెస్ట్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పాలి. ఇదే మొట్టమొదటి హీరోయిన్ అని కూడా చెప్పాలి. ఆమె చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఈవెన్ నిహారిక గారు కూడా వచ్చారు. ఆమె కూడా అడపా కొన్ని సినిమాలు చేశారు. అటు తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, అనేక సినిమాల్లో ఆమె నటించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆమెకు ఉండేటువంటి ఇంట్రెస్ట్ని పెద్దలు కూడా, ఆ కుటుంబం కూడా ఇప్పుడు వద్దనేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు కూడా ఇక్కడ నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం ఇప్పుడు తేజస్విని గారే ముందని చెప్పాలి. ఆమెకి మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అవకాశం అయితే రీసెంట్గా చేసినటువంటి వీడియోల వల్ల మనకైతే అర్థమవుతుంది. ఆమెకి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ సినిమా ఫీల్డ్ పట్ల కావచ్చు, డాన్సుల పట్ల, యాక్టింగ్ పట్ల అనేటువంటి ఒక ఇది కూడా కనిపించింది. ఎందుకంటే ఆ గోల్డ్ సంబంధించినటువంటి యాడ్ చేసినప్పుడు ఏదో కొత్తగా వచ్చారు అని అనిపించలా. బట్ ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక లేడీగా, ఒక పర్ఫార్మర్గా చేసినటువంటి పర్ఫార్మెన్స్ కూడా చూసాం. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్కి సంబంధించినటువంటి సినిమాని దాంట్లో ఒక ప్రధాన హీరోయిన్ పాత్రలోనే, ప్రధానమైనటువంటి నటి పాత్రలోనే ఆమె నటించబోతున్నారు. ఈ సినిమాకి చాలామంది డైరెక్టర్ ఎవరు అని అనుకుంటున్నారు, కానీ ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్ అతను వెంకీ అట్లూరి. ఇప్పటికే చాలా సినిమాలతో సక్సెస్ చేసినటువంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తి ఇప్పుడు రీసెంట్గా సూర్య గారితో కూడా సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా కూడా రిలీజ్కి దగ్గర పడింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయిపోగానే నెక్స్ట్ సినిమా వెంకీ అట్లూరి గారు ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్కి సంబంధించినటువంటి సినిమాని ప్రత్యేకంగా నందమూరి తేజస్విని గారి చుట్టూ తిరిగేటువంటి ఈ కథగా మళ్ళా ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి వంశీ గారు కూడా ప్రొడ్యూసర్గా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. అంతేకాదు, నార్మల్గా కూడా ఆమె బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఒక పక్క తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. నందమూరి కుటుంబానికి ఆయన ఒక వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. ఆ తర్వాత అక్క లేదంటే బావ ఒక మినిస్టర్గా ఉన్నారు. మామయ్య గారు ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఇంకొక పక్క భరత్ గారు విశాఖపట్నానికి సంబంధించి ఎంపీగా ఉన్నారు. అనేక విద్యా సంస్థలకి ఆయన ఒక ఎంటర్ప్రైనియర్గా ఉన్నారు. ఈవిడ కూడా అడపా అటు ఫ్యామిలీకి సంబంధించినటువంటి, అంటే గృహిణిగా మాత్రమే కాకుండా అనేక విభాగాల్లో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్క బ్రాహ్మణి గారు కూడా హెరిటేజ్కి సంబంధించినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సో ఆమె కూడా ఆమె తల్లి పాత్రతో అటు భార్య పాత్ర, అటు కూతురు పాత్ర, అలాగే ఒక ఇంటి కోడల పాత్ర, ఇవన్నిటితో పాటు తనకుండేటువంటి ఇష్టాలని కూడా, ఇలా తనకుండేటువంటి ఇంట్రెస్ట్ని కూడా ముందుకు తీసుకొస్తూ సక్సెస్ఫుల్గా
ఎదిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్‌గా వాళ్ళకుండేటువంటి ఇంట్రెస్ట్‌ని ఆడవాళ్ళకి అది ఏ రంగమైనా సరే, దేంట్లో అయినా సరే, ఏ కుటుంబమైనా సహకరిస్తుంది అని చెప్పటానికి ఇలా 'నందమూరి' కుటుంబం నుంచి వచ్చినటువంటి మొదటి హీరోయిన్‌గా నాకు తెలిసి 'తేజస్విని' గారు ఒక రికార్డ్ కూడా నెలకొల్పుతారేమో అనిపించింది.